గాజీ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆడియన్స్ కానీ రివ్యూవర్స్ కానీ పేపర్స్ కానీ టీవీ కానీ చాలా విషయాలు మాట్లాడినాయి. కానీ గాజీ సినిమాలో ఉన్న కొన్ని క్యారెక్టర్స్, సిచ్యువేషన్స్ అండ్ సీన్స్ గురించి మాత్రం ఎవ్వరు మాట్లాడుకోవట్లేదు భయ్యా. సో అలాంటి క్యారెక్టర్స్, సిచ్యువేషన్స్ అండ్ సీన్స్ గురించి మాట్లాడడానికి మేము ఈ వీడియోని పిక్చరైజ్ చేస్తున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో టు గాజీ మూవీలో మన ఇండియన్ సబ్మెరైన్ మీద వాటర్ మైన్ అటాక్ జరిగినప్పుడు కేకే మెనన్ చనిపోవడం అని చూపించిన సీన్ చాలా బాగుంది భయ్యా. ఆ తర్వాత ఆయన క్రిమేట్ చేసే సీన్ గానీ, తర్వాత నెక్స్ట్ సబార్డినేట్ మన రానా కాబట్టి ఆయన కెప్టెన్ అవడం కానీ అదంతా చాలా రియలిస్టిక్ గా, చాలా న్యాచురల్ గా పిక్చరైజ్ చేస్తూ వచ్చారు. కాకపోతే ఈ టైంలో, ఈ సిచ్యువేషన్ లో మన అతుల్ కుల్కర్ని మన రానా దగ్గరకు వచ్చి రానాని సేవ్ చేయడానికి మన కేకే మెనన్ చనిపోయారు అని ఎస్టాబ్లిష్ చేయడం, ఆయన డెత్ కి ఆ రీజనింగ్ ఇవ్వడం అవసరమా భయ్య? అనవసరంగా రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్ యాడ్ చేయడం తప్ప కేకే మెనన్ న్యాచురల్ గా చనిపోయారు బికాస్ ఆఫ్ దట్ మైన్ అటాక్ అని చూపిస్తే బానే ఉంటది కదా భయ్య రియలిస్టిక్ గా. అవసరమా ఈ కమర్షియల్ ఎలిమెంట్ యాడ్ చేయడం? గాజీ సబ్మెరైన్ షిప్ ని అటాక్ చేసినప్పుడు తాప్సీ అండ్ చిన్న పాప మాత్రమే మన ఇండియన్ సబ్మెరైన్ కి సర్వైవర్స్ గా దొరుకుతారు భయ్య. అసలు వీళ్ళిద్దరిని ఈ సినిమాలో పెట్టాల్సిన రీజన్ ఏంటి, అసలు అవసరం ఏంటి అనే పాయింట్ గురించి ఎవరైనా ఆలోచించారా? అసలు ఈ చిన్న పాపని ఈ సినిమాలో పెట్టాల్సిన అవసరం ఏంటా అని బాగా ఆలోచిస్తే నాకు తట్టిన ఒకే ఒక రీజన్, మన కేకే మెనన్ ఆయన్ని కొంచెం స్లో డౌన్ చేసి, ఓకే మన సబ్మెరైన్ లో సివిలియన్స్ ఉన్నారు, సో మనం బేస్ కి వెళ్ళిపోదాం అని ఆయనకి రియలైజేషన్ రావడానికి, ఆయన అటాక్ చేద్దాం అన్న మైండ్ సెట్ లో ఉన్న ఆయన ఈ చిన్న పాపను చూసి బేస్ కి తిరిగి వెళ్ళిపోదాము అని మన అతుల్ కుల్కర్నికి చెప్పడం కోసం మాత్రమే ఈ పాపను పెట్టారు అనేది నా రీజనింగ్ భయ్యా. ఈ రీజన్ గురించి, ఆ పాప క్యారెక్టర్ అసలు ఎందుకుందా అన్న సీన్ గురించి ఎంతమంది ఆలోచించారు? తాప్సీ ఈ సినిమాలో ఉండడానికి ఒకే ఒక రీజన్ భయ్యా. ఆ రీజన్ ఏంటంటే, ఒక్కసారి గుర్తు చేసుకోండి, తాప్సీ మన సబ్మెరైన్ లోకి రాగానే షీ స్టార్ట్ సింగింగ్ బంగ్లాదేశ్ నేషనల్ యాంథమ్. నేషనల్ యాంథమ్ ఎందుకు పాడావు అని చాలా క్లియర్ గా అడుగుతాడు రానా. అప్పుడు తాప్సీ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఒకవేళ ఇది పాకిస్తాన్ సబ్మెరైన్ అయితే నేషనల్ యాంథమ్ పాడగానే వాళ్ళకి పిచ్చెక్కిపోయి మమ్మల్ని వెంటనే షూట్ చేసి చంపేస్తారు, లేకపోతే హింసించి వేధించి చంపుతారు అని. ఈ పాయింట్ ని మన ఇండియన్ ఆర్మీ తర్వాత సెకండ్ హాఫ్ లో వాడటం చాలా క్లియర్ గా చూపించారు భయ్యా. సో నేషనల్ యాంథమ్ పాడటం వల్ల మన పాకిస్తాన్ ఆర్మీ కొంచెం పిచ్చెక్కిపోయి రెచ్చిపోతారు, కొంచెం క్రేజీగా బిహేవ్ చేస్తారు అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం మాత్రమే తాప్సీ క్యారెక్టర్ ని ఈ సినిమాలో వాడుకున్నారు అనేది నా రీజనింగ్ భయ్యా. వాటర్ లో సౌండ్ వేవ్స్ అంత క్లియర్ గా ఎలా ట్రావెల్ అవుతాయి? మన వాళ్ళు పోనీ మన క్రూ ఏదైనా 500 మందో 1000 మందో ఉన్నారా అంటే లెస్ దెన్ 100 ఆర్ లెస్ దెన్ 50 మెంబర్స్ ఉన్నట్టు చూపించారు. వాళ్ళందరూ ఎంత గొంతు చించుకొని నేషనల్ యాంథమ్ పాడినా కూడా అది అంత క్లియర్ గా పాకిస్తాన్ సబ్మెరైన్ లో ఉన్న మనుషులకి ఎలా వినిపిస్తుంది? టెక్నికల్లీ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనే సీన్ గురించి ఎంతమంది ఆలోచించారు? మనకి గాజీ సబ్మెరైన్ మన ఇండియన్ సబ్మెరైన్ కన్నా చాలా పవర్ఫుల్, మన ఎండ్యూరెన్స్ లోను స్పీడ్ లోను చాలా అడ్వాన్స్డ్ మెషిన్, అండ్ వాళ్ళ కెప్టెన్ కూడా చాలా ఇంటెలిజెంట్ కెప్టెన్ అనేది మనకి ఫస్ట్ హాఫ్ లో ఎస్టాబ్లిష్ చేస్తారు భయ్య చాలా క్లియర్ గా. అలాంటప్పుడు లాస్ట్ లో మన ఇండియన్ సబ్మెరైన్ టార్పీడో వదిలినప్పుడు పాకిస్తాన్ సబ్మెరైన్ లో ఎటువంటి మూవ్మెంట్ చూపించలేదు భయ్య. సర్ప్రైజ్డ్ గా అలా నించొని సడన్ గా టార్పీడోకి తగిలి మొత్తం కొలాప్స్ అయిపోయింది అని చూపించే ఫ్లాట్ క్లైమాక్స్ గురించి ఎంతమంది మాట్లాడుకున్నారు? ది గాజీ అటాక్ ఇస్ సపోజ్ టు బి a రియలిస్టిక్ మూవీ భయ్య. కొంచెం క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకున్నా కూడా మన డైరెక్టర్ చాలా వరకు సీన్స్ రియాలిటీకి దగ్గరగా ఉన్నట్టే పిక్చరైజ్ చేశారు. కానీ ఈ రియాలిటీకి దూరంగా లాస్ట్ సీన్ మాత్రం మన రానా ట్యూబ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అంత వాటర్ ప్రెషర్ ని తట్టుకొని ఆ ట్యూబ్ లోకి ఎంటర్ అవడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. ఓకే, దట్ వాస్ ఫైన్. ఆ తర్వాత లోపల టార్పీడో వదిలేసి పాకిస్తాన్ సబ్మెరైన్ డిస్ట్రాయ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత రానా బయటికి వచ్చి బతకాల్సిన అవసరం ఏంటి ఈ సినిమాకి? రానా చనిపోయి ఉంటే ఈ సినిమాకి ఇంకా కరెక్ట్ ఎండింగ్ వచ్చుండేది, ఆడియన్స్ లో కూడా కొంచెం యాక్సెప్టబుల్ క్లైమాక్స్ గా ఈ సినిమా ఉండేది. రానాని లాస్ట్ లో బతికించడం ఎంత వరకు కరెక్ట్ అనే సిచ్యువేషన్ గురించి, సీన్ గురించి ఎంతమంది డిస్కస్ చేసుకున్నారు? ఇప్పుడు మేము మాట్లాడిన ఈ పాయింట్స్ అన్ని గాజీ సినిమాలో తప్పులు జరిగిపోయినాయి, ఈ నెగిటివ్ పాయింట్స్ ఎవరో అబ్జర్వ్ చేయలేదు, మేము అబ్జర్వ్ చేసేసాము, డైరెక్టర్ ఇలా తీయకుండా ఉండాల్సింది వేరేలా తీయాలి అని చెప్పడానికి కాదు భయ్యా.
ఈ సినిమాలో మంచి మంచి విషయాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఇలాంటి సీన్స్ గురించి కూడా మాట్లాడుకొని ఒక్కసారి పాయింట్అవుట్ చేస్తే నెక్స్ట్ టైం ఫ్యూచర్ లో ఇలాంటి రియలిస్టిక్ మూవీస్ లో ఇలాంటి కమర్షియల్ సీన్స్, అన్వాంటెడ్ సీన్స్ లేకుండా ఉంటాయి అనే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే మేము ఈ వీడియో ద్వారా చేస్తున్నాం భయ్య. ఈ వీడియో ద్వారా ఎవరైనా ఫ్యాన్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, గాజీ మూవీ తీసిన టీం కానీ హర్ట్ అయ్యి ఉంటే ప్లీజ్ మమ్మల్ని క్షమించండి. మా అటెంప్ట్ అది కాదు. మమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకోరు అని భావిస్తూ ఈ వీడియో కనుక మేము చెప్పిన పాయింట్స్ మీరు ఏకీభవిస్తే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ లెట్స్ హోప్ ఇలాంటి రియలిస్టిక్ మూవీస్ ముందు ముందు చాలా చాలా మంచి మంచి సినిమాలు రావాలి అని. అండ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సినిమా పిక్చర్, యువర్స్ దిలీప్. బై బాయ్.